హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం షేర్ మార్కెట్లో మనం ఫస్ట్ టైం స్టాక్స్ కొనేటప్పుడు లేకపోతే షేర్స్ కొనేటప్పుడు చేయకూడని కొన్ని తప్పుల గురించి అయితే మాట్లాడదాం. చాలామంది బిగినర్స్ ఫస్ట్ టైం షేర్స్ పర్చేస్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. చాలా రకాల మనకు షేర్స్ అనేవి ఉంటాయి. సో దాంట్లో ఏది మంచిది ఏది చెడుది అని చెప్పేసి వాళ్ళు అంచనా వేయలేకపోవడం వల్ల నష్టాలు చవి చూస్తూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది ఇన్వెస్ట్ చేసేటప్పుడు భయపడుతూ ఉంటారు. రాంగ్ షేర్ పర్చేస్ చేస్తే మనకు ఎంత నష్టం వస్తుందో అని చెప్పేసి షేర్ మార్కెట్ జోలికే వెళ్ళరు. సో ఈ వీడియోలో నేను మీకు కొన్ని బేసిక్ టిప్స్ అయితే ఇస్తాను, నాకు తెలిసినవి. సో వాటిని ఫాలో అయితే మీకు కొంచెం క్లారిఫికేషన్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, మరి మనం ఫస్ట్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మనకు ఒక డిమ్యాట్ అకౌంట్ అయితే ఉండాలి కదా. సో ఆ డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మనకు మార్కెట్లో చాలా రకాల కంపెనీస్ అయితే దొరుకుతూ ఉంటాయి. కాకపోతే నేను ఎక్కువగా పర్సనల్గా యూజ్ చేసేది ఏంటి అంటే జిరోదా. సో ఈ zerodha.comలో మీరు అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే అంతకుముందు 500 రూపీస్ ఛార్జ్ ఉండేది. ఇప్పుడు దీన్ని మీరు 300 రూపీస్కి అయితే ఓపెన్ చేసుకోవచ్చు. మీ దగ్గర పాన్ కార్డ్, ఆధార్ కార్డు ఉంది అని అంటే చాలా సింపుల్ స్టెప్స్లో మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ని అయితే ఓపెన్ చేసి షేర్ మార్కెట్లో షేర్స్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఆ డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, దానిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇప్పుడు ఈ జిరోధాని ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి ప్రీవియస్గా నేను వీడియో చేశాను. వాటికి సంబంధించిన లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీడియో ఎండింగ్లో కూడా ప్లే చేస్తాను. సో అందులో ఫస్ట్ వచ్చేసి కంపెనీకి సంబంధించిన ట్రాక్ రికార్డ్ చూడడం. చాలామంది వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడనో లేకపోతే తెలిసిన వాళ్ళు చెప్పారనో బ్లైండ్గా షేర్స్ని అయితే పర్చేస్ చేస్తారు. తర్వాత దానిలో లాస్ వస్తే బాధపడుతుంటారు, మళ్ళీ షేర్ మార్కెట్ జోలికి అయితే వెళ్ళరు. కాకపోతే మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్ చేయబోయే ముందు కొంచెం ఆలోచించి కొంచెం రీసెర్చ్ చేసి మనం స్టెప్ తీసుకుంటే మనకు ఎటువంటి లాసెస్ అయితే రావు. సో అది ఎలా తెలుస్తుంది అంటే మీరు జనరల్గా న్యూస్ ఛానల్స్లలో వినుంటారు, లేకపోతే పేపర్స్లలో కూడా చదివే ఉంటారు. ఈ కంపెనీని ఆర్బీఐ మందలించిందని, సెబీ మందలించిందని, లేకపోతే ఇంత ఫైన్ వేసిందని, వార్నింగ్ ఇచ్చిందని. సో ఇటువంటి కంపెనీస్ ఉంటాయి చూసారా, అటువంటి కంపెనీస్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. సో అటువంటి కంపెనీలు ఒక్కసారి ఇటువంటివి పనులు చేశాయనుకోండి, అంటే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా ఏమైనా పనులు చేసినప్పుడు వాళ్ళకి ఇటువంటి వార్నింగ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో అటువంటి కంపెనీస్ని మనం ఇగ్నోర్ చేయడమే బెస్ట్. ఫస్ట్ మీరు స్టార్టింగ్ బిగినర్ అనుకుంటే. సో ఇలాంటి 3-4 బ్యాంక్స్ ఉన్నాయి, అటువంటి పనులు చేస్తుంటాయి. వాటికి మాటికి ఇటువంటి వార్నింగ్స్ వస్తూ ఉంటాయి. అయినా కూడా రిపీటెడ్గా అవే తప్పులు చేస్తూ ఉంటాయి, ఫైన్లు పడ్డా అవే తప్పులు చేస్తుంటాయి. సో అటువంటి కంపెనీల జోలికి వెళ్ళకపోవడమే బెస్ట్. కాకపోతే కొన్ని మంచి బ్యాంక్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కోటక్ మహీంద్రా బ్యాంక్ మాట్లాడినా, హెచ్డిఎఫ్సి గురించి మాట్లాడినా, ఇటువంటి కంపెనీలకు సంబంధించిన పేరు ఏదైతే ఉంటుందో అది మాటికి అంటే దీన్ని సెబీ వాళ్ళు వార్న్ చేశారు, లేకపోతే ఆర్బీఐ వాళ్ళు వార్నింగ్ చేశారు అని చెప్పేసి వాళ్ళ మాటికి వార్నింగ్ రాని కంపెనీస్ అయినా కానివ్వండి, లేకపోతే ఫైన్లు పడని కంపెనీస్ని చూస్ చేసుకోవడం బెస్ట్. సో ఇప్పుడు మనం కోల్గేట్ గురించి మాట్లాడినా, లేకపోతే గోద్రేజ్ కంపెనీ గురించి మాట్లాడినా, ఇటువంటి పాపులర్ కంపెనీస్కి ఏంటంటే ఇటువంటి వార్నింగ్స్ అనేవి ఎక్కువ రావు. అయినా కూడా మీరు ఏదైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయబోయే ముందు మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి అంటే ఆ కంపెనీ యొక్క నేమ్ని గూగుల్లో సెర్చ్ చేయండి. ఓకే, సెర్చ్ చేసిన తర్వాత పక్కకు స్కామ్ అయినా కానివ్వండి, లేకపోతే ఫ్రాడ్ అయినా కానివ్వండి టైప్ చేసేసి మీరు సెర్చ్ చేసినట్టయితే ఆ కంపెనీ ఇంతకుముందు ఏమైనా ఫ్రాడ్ చేసి ఉంటే మీకు నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ వస్తాయి. ఫస్ట్ ఆ ఆర్టికల్స్ని చదివితే మీకు ఒక క్లియర్ ఐడియా అయితే వచ్చేస్తే దాని ఆధారంగా అయితే మనం ఆ కంపెనీలో షేర్స్ని పర్చేస్ చేయవచ్చా, చేయరాదా అనేది అయితే డిసైడ్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ కంపెనీ ట్రాక్ రికార్డ్ మాత్రమే కాకుండా మేనేజ్మెంట్ ట్రాక్ రికార్డ్ కూడా చూడాలి. అంటే ఆ ఓనర్ ఉంటాడు కదా, కంపెనీ ఓనర్. సో అతను ఎలాంటి వాడు, అతని మీద ఇంతకుముందు ఏమైనా స్కామ్స్ ఉన్నాయా, లేకపోతే ప్రజెంట్ అతను ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఇటువంటి వాటి మీద కూడా మనం రీసెర్చ్ చేస్తే మంచి ఇన్వెస్టర్ అయితే అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2008లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆశాపురా ఇంటిమెంట్స్ అని చెప్పేసి ఒక కంపెనీ ఓనర్ ఏం చేశాడు, లెటర్ రాశాడు ఇన్వెస్టర్ పేరు మీద. మీరు ఇచ్చిన ఫండ్స్ ఏవైతే ఉంటాయో, లేకపోతే మీరు ఇచ్చిన డబ్బులు ఏవైతే ఉంటాయో, మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేయలేకపోయాము, ప్రాపర్గా వాటిని మేనేజ్ చేయలేకపోయాము అని చెప్పేసి ఒక లెటర్ రాసి వెళ్ళిపోయాడు. సో అలానే మనం కొనే కంపెనీ షేర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఓనర్ కూడా ఇలాంటి వాడు అనేది తెలుసుకుంటే బెస్ట్ అన్నట్టు. అంటే అతనికి కూడా ఇంతకుముందు ఇటువంటి ట్రాక్ రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా, కంపెనీని ఎలా నడుపుతున్నాడు అనేది మనం తెలుసుకుంటే మనం ఇటువంటి చిక్కులో నుంచి అయితే బయటికి రావచ్చు. అందుకోసమే రెప్యూటెడ్ ఓనర్స్ ఉన్న కంపెనీస్ ఉంటాయో సరే వాటిలో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆది గోద్రేజ్ అయినా కానివ్వండి, లేకపోతే రతన్ టాటా అయినా కానివ్వండి. మీరు ఎప్పుడైనా వీళ్ళ గురించి బ్యాడ్గా విన్నారా, వీళ్ళు
వీళ్ళకి ఇన్ని డబ్బులు ఎగ్గొట్టారనో లేకపోతే వీళ్ళు పారిపోయారనో ఇటువంటి న్యూస్ అనేవి మనకు ఎక్కడ కూడా మనకు వినిపించవు కదా. సో అందుకోసమే కొంచెం పేరు ఉన్న ఓనర్ కంపెనీలను సెలెక్ట్ చేసుకుంటే ఏమవుద్ది అంటే మనం ఇటువంటి లాస్లో నుంచి లేకపోతే వాళ్ళు పారిపోతారు, మన ఇన్వెస్ట్మెంట్ మొత్తం నష్టపోతాము అనే భయం లేకుండా మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. థర్డ్ వచ్చేసి మనం ఏదైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయబోయే ముందు ఆ కంపెనీకి అప్పులు ఎన్నున్నాయి అనేది తెలుసుకొని ఇన్వెస్ట్ చేయడం బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, దానికి ఎటువంటి అప్పులు లేవు, కాకపోతే ప్రాఫిట్ బాగా వస్తూ ఉంటుంది. ఇంకొక కంపెనీ ఉంది, దాంట్లో ప్రాఫిట్స్ బాగానే వస్తాయి, కాకపోతే దానికి పైన అప్పులు కూడా ఉన్నాయి అనుకోండి. అంటే బ్యాక్ ఎండ్లో చాలా అప్పులు చేసి వాళ్ళు ఆ కంపెనీని నడుపుతున్నారు అనుకోండి. సో అటువంటప్పుడు ఏ కంపెనీకి అయితే అప్పులు తక్కువ ఉన్నాయో అటువంటి కంపెనీ షేర్స్ని పర్చేస్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే అటువంటి కంపెనీలు ఫ్యూచర్ బ్యాంక్ కరప్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. అంతేకాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారనుకోండి, మీకైనా సరే ఎక్కడైనా అప్పులు ఉన్నాయనుకోండి, మీకు మనశ్శాంతి ఉంటుందా? ఉండేది కదా. అంటే ఆ అప్పు ఉంటే కొంచెం మనకు భారం ఉన్నట్టే కదా. సో అలానే ఈ కంపెనీల మీద కూడా అప్పులు ఉన్నాయి అంటే ఇన్ ఫ్యూచర్ వాటికి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి చాలా ఎక్కువ అప్పులు ఉండే కంపెనీస్ ఉంటాయి చూసారా. సో వాటిని ఫస్ట్ ఆ కంపెనీని సెర్చ్ చేసి వాటికి చాలా ఎక్కువ అప్పులు ఉంటే మాత్రం అటువంటి కంపెనీలకు దూరంగా ఉండడమే బెస్ట్. నెక్స్ట్ ఇన్వెస్ట్ చేయబోయే ముందు ఆ కంపెనీ యొక్క సేల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత వచ్చేసి ప్రాఫిట్ ఎలా ఉంది అనేది చూసి ఇన్వెస్ట్ చేయాలి. ఇవి రెండు కూడా పెరగాలి, సేల్స్ కూడా పెరగాలి, కంపెనీ ప్రాఫిట్ కూడా పెరగాలి. సో అటువంటి కంపెనీలోనే మనం ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్లో ఉంటాం. అలా కాకుండా సేల్స్ పెరిగి ప్రాఫిట్ పెరగకపోయినా, ప్రాఫిట్ ఉండి సేల్స్ పెరగకపోయినా ఈ ఫ్యూచర్ అవి ఎక్కువగా మనకు ప్రాఫిట్ తీసుకొని రావని చెప్పేసి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. దానికోసం మీరు మనీ కంట్రోల్ లేదా screener.in అనే వెబ్సైట్స్ ఉంటాయి, దాంట్లోకి వెళ్తే ఈ కంపెనీకి సంబంధించిన హిస్టరీ చూపిస్తాయి అంటే మీకు వాటి సేల్స్ తర్వాత వచ్చి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎలా ఉంది అని చెప్పేసి అయితే చూపిస్తాయి. సో ఇవి రెండు పెరిగినప్పుడు మాత్రమే మనం దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి సేల్స్ ఎక్కువ జరుగుతున్నాయి, కాకపోతే వాళ్ళు ఎక్కువగా ప్రాఫిట్ని ఆశించట్లేదు అనుకోండి. సో అటువంటప్పుడు ఎవరైనా చేయొచ్చు అలా. అంటే ప్రాఫిట్ లేకుండా వస్తువులను సేల్ చేయాలి అంటే ప్రతి ఒక్క కంపెనీ అలా చేయొచ్చు. తక్కువ ప్రాఫిట్ తీసుకొని లేకపోతే అసలు ప్రాఫిటే లేకుండా మనం ఇండస్ట్రీలో నిలబడాలి అంటే చేయొచ్చు. కాకపోతే అది లాంగ్ టైం ఉండదు, ఎందుకంటే వాళ్ళు ప్రాఫిట్ రాకుండా ఎన్ని రోజులని అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తారు. ఏదో ఒక రోజు ఏంటంటే వాళ్ళు కిందికి రాక తప్పదు. సో అలానే ఒక కంపెనీకి సేల్స్ లేవు, కాకపోతే ప్రాఫిట్స్ వస్తున్నాయి అనుకోండి. సో అప్పుడు అది లిమిటెడ్ అని చెప్పేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మార్కెట్లో ఒక 100 వస్తువులు తీసుకొచ్చారనుకోండి, ఆ 100 వస్తువులు ఫటాఫట్ సేల్ అయిపోయాయి, ప్రాఫిట్ వచ్చింది, కాకపోతే తర్వాత ఆ వస్తువుల గురించి ఎవరు అడగట్లేదు అనుకోండి. సో అప్పుడు ఆ వస్తువులకు డిమాండ్ లేదు అని చెప్పేసి మనము అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అని చెప్పేసుకోవచ్చు. జనరల్గా కొన్ని కంపెనీస్ అనేవి మార్కెట్లోకి వస్తాయి, చాలా ఎక్కువ హైప్ క్రియేట్ అవుద్ది, చాలామంది ఆ హైప్ని చూసి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి వెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే ఆ హైప్ అనేది పర్మనెంట్గా ఉంటుందా లేదా అనేది మనము అనలైజ్ చేసుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ రియల్మీ మనకు మార్కెట్లోకి రియల్మీ 1 మొబైల్ని తీసుకొచ్చినప్పుడు చాలా బాగా క్లిక్ అయింది. స్టార్టింగ్ క్లిక్ కాదనుకున్నారు, తర్వాత చాలా బాగా క్లిక్ అయింది. మెల్లిమెల్లిగా రియల్మీ 2 Pro అని చెప్పేసి, 3 Pro అని చెప్పేసి, 5 Pro అని చెప్పేసి, రియల్మీ XT అని చెప్పేసి ఇలా కొన్ని మంచి మొబైల్స్ తోటి మార్కెట్లోకి వెళ్ళి ఎంట్రీ ఇచ్చి వాళ్ళైతే బాగా క్లిక్ అయ్యారు. కాకపోతే కొన్నిసార్లు ఏం జరుగుద్ది తెలుసా, కొన్ని కంపెనీస్ ఒక ప్రోడక్ట్ని బాగా తెస్తాయి, నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే వాటికి అంత హైప్ ఉండదు, మెల్లిమెల్లిగా అవి గ్రాఫ్ అనేది కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది కదా. సో అటువంటి వాటిని మనం గుర్తించగలగాలి. అంటే ఇప్పుడు స్టార్టింగ్ వీళ్ళు మార్కెట్లోకి తీసుకొచ్చిన ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఒక్క హైప్ ఈ ఒక ప్రోడక్ట్ తోటే ముగిసిపోతుందా, లేకపోతే ఫ్యూచర్లో కూడా వాటికి మంచి హైప్ క్రియేట్ అవుతుందా అనేది మనం మార్కెట్ని అనలైజ్ చేస్తే తెలిసిపోద్ది. సో అటువంటి కస్టమర్ సాటిస్ఫాక్షన్ గురించి తెలుసుకోవడానికి మనమే ఉదాహరణ అని చెప్పేసుకోవచ్చు. మన ఇంట్లో మనం చాలా వస్తువులు వాడుతూ ఉంటాం, కాల్గేట్కి సంబంధించిన పేస్ట్లు అయినా కానివ్వండి, క్లోజప్ అయినా కానివ్వండి, లేకపోతే సంతూర్ సోప్ అయినా కానివ్వండి, వీటికి సంబంధించిన బ్రాండ్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ బాగానే ఉంటుంది కదా. సో అలా దాన్ని వాడిన వాళ్ళు కస్టమర్స్ ఎప్పుడు సాటిస్ఫై అయ్యే ఉంటారు, వాళ్ళ ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తూనే ఉంటారు కదా. సో ఇటువంటి వాటిని అనలైజ్ చేస్తే మనకు ఒక ఐడియా అయితే వస్తుంది. నెక్స్ట్ మనం షేర్స్ కొనేటప్పుడు వాటిని షేర్స్ కొంటున్నామని కాకుండా మొత్తం కంపెనీని కొంటున్నాం అని మైండ్లో ఉంచుకొని దానిలో షేర్స్ కొంటే మనం ప్రాఫిట్ ఆర్జించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఎంత వర్క్ చేస్తారు, దాని గురించి ఎంత తెలుసుకుంటారు, తర్వాతనే కదా దానిలో ఇన్వెస్ట్ చేస్తారు. సో అలానే షేర్ మార్కెట్లో కూడా మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి డైరెక్ట్ దానిలో ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, మీరు మోసపోవాల్సి వస్తుంది, అలాంటి మీరు నష్టపోవాల్సి వస్తుంది. సో అలా కాకుండా ఆ కంపెనీ మనది అని మనం దాన్ని కొంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 500 కోట్లు, 600 కోట్లు, 5,000 కోట్లు ఉన్నాయనుకోండి. సో దాంతో మీరు ఒక కంపెనీని కొనాలి అని అనుకుంటున్నారు, మార్కెట్లో మీకు ఒక 2 కంపెనీస్ ఉన్నాయి. ఓకే, సో ఆ 2 కంపెనీస్ ఉన్నప్పుడు మీరు ఏ కంపెనీని కొనాలి అనేది ఎలా డిసైడ్ చేస్తారు అనంటే
ఆ కంపెనీ గురించి తెలుసుకుంటారు ఫస్ట్. ఏ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి అనే 2 కంపెనీలు ఉన్నాయి. ఏ కంపెనీ వచ్చేసి 250 కోట్లు మీకు ప్రాఫిట్ ఇస్తుందనుకోండి. ఓకే. ఇంకొక కంపెనీ వచ్చేసి 160 కోట్లో 130 కోట్లో ప్రాఫిట్ ఇస్తుంది అనుకోండి. సో అటువంటిప్పుడు మీరు ఏ కంపెనీ కొనుక్కుంటారు అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ చాయిస్నే మీరు ప్రిఫర్ చేస్తారు. సో అలా ప్రాఫిట్ రావాలి అంటే మీరు ఆ కంపెనీ గురించి తెలుసుకుంటేనే కదా ఇలాంటి ప్రాఫిట్ వచ్చేది. సో అలా అయితే మనం ఒక డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ కంపెనీ మనదైతే మనం ఎలాంటి పనులు చేస్తాం, అలా కాకుండా మీకు ఇంకా మీ దగ్గర 5,000 కోట్లు ఉన్నాయి కదా, దానికి అంటే ఇప్పుడు ఈ 2 కంపెనీలే కాకుండా ఇంకా వేరే ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా, అవి ఇంకా ఎక్కువ ప్రాఫిట్ ఇవ్వగలుగుతాయా అని చెప్పేసి ఆలోచిస్తాం కదా. సో అలానే మన దగ్గర ఉండే 10,000, 20,000, ₹1,00,000 మనం షేర్ మార్కెట్లోకి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇలాంటివన్నీ అంటే ఈ కంపెనీ కాకుండా ఇంకా వేరే కంపెనీలు ఉన్నాయా, వేరే కంపెనీలో ప్రాఫిట్స్ అనేవి మనకు బాగా వస్తాయా, ఇవే కాకుండా ఇంతకుముందు నేను ఒక 4-5 పాయింట్లు చెప్పాను కదా, వాటన్నిటిని మైండ్లో పెట్టేసుకొని మనం షేర్స్ కొన్నట్టయితే మనకు నష్టాలు అయితే రావు. సో ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియోలో అర్థమైపోయింది కదా, ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎటువంటి పాయింట్స్ చూడాలని చెప్పేసి. ఇవే పాయింట్స్ కాదు, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి, వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడదాం. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ పాయింట్స్లో మీకు ఏ పాయింట్ అనేది బాగా నచ్చింది అనేది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.